శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 603వ నామం గురుమూర్తి. మంత్రస్వరూపంలో శ్రీ గురుమూర్త్యై నమః. గురు అనే శబ్దంలోని గుకారం బ్రహ్మమును, రుకారం జ్ఞానమును తెలియచేస్తుంది. కాబట్టి గురువు అనే శబ్దమునకు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని అర్థం. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపురాలిగా మనలను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అమ్మవారు పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానము కూడా అయి ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. గురువు అనే పదానికి మరో అర్థాన్ని తీసుకుంటే గు అంటే అంధకారము అని, రు అంటే తొలగించేవాడు అని అర్థం వస్తుంది. జీవుడు తన స్వస్వరూపము అయిన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా తాను కేవలము నశించే ఈ శరీరమును అని భావించడమే అతిపెద్ద అజ్ఞానం అవుతుంది. ఈ అజ్ఞానమును అమ్మవారు తొలగిస్తుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు గురుమూర్తి అని వసిన్యాది వాగ్దేవతలచే తెలియబడుతోంది. ఇప్పుడు ఈ నామానికి గల మరో అర్థాన్ని తెలుసుకుందాం. మనం అమ్మవారిని, అయ్యవారిని అభేదంగా చూస్తూ లలితా సహస్రనామాలను చెప్పుకుంటూ వస్తున్నాం. అమ్మవారి యొక్క విద్యను సాక్షాత్తు మహాకామేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో మనకు అనుగ్రహించాడు అని తెలుసుకున్నాం. వారు ఇరువురు ఆది దంపతులుగా మన ప్రయోజనం కొరకు దర్శనమిస్తున్నా వారు ఒకే ఒక పరబ్రహ్మమునకు బొమ్మ బొరుసు వంటివారు. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపంలో అమ్మవారే ఆది గురువుగా మనకు లభించి తనను తెలుసుకునే విద్య అయినటువంటి శ్రీ విద్యను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని గురు స్వరూపంగా వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ శ్రీ విద్యను గురు పరంపరలో మనకు బోధించే గురువు యొక్క స్వరూపంలో కూడా అమ్మవారే సాధకుని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీ విద్యను ఉపాసించే సాధకులు తమ యొక్క గురుస్వరూపంగా ఉన్నది సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి అనే జ్ఞానాన్ని కలిగి ఉంటే అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.